వచ్చినందుకు మాకు సంతోషం ఉన్నది మా శంకరన్నగా. అన్న మీరు ఇంతకుముందు ఒక నెల ముందుకి ఒక యాక్సిడెంట్ అయింది, అలాంటి రోడ్లు మంచిగా చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ సార్ని ఆయన ఆశిస్తుగా మా శంకరన్న ఇక్కడ ఒక ఎమ్మెల్యే కావాలి. మా అన్న ఎమ్మెల్యే ఇట్లా అయితే ఇట్లా కంపల్సరీ ఆ రోడ్లు ఎప్పుడూ అయిపోతుండే, వాళ్ళు చనిపోకపోతుండే. ఈరోజు కూడా అంత లోటైనా కూడా ఇంతవరకు రోడ్లు చేయలేదు. ఇప్పుడు అదే రోడ్లో 2 గంటల్లో రోడ్లు ఇరికిపోయినాము. మా శంకరన్న ఇప్పుడు 5 అభ్యర్థులను ఇక్కడ పెట్టిన కొత్త వాళ్ళని గెలిపిస్తే మీ రోడ్లు బాగుంటాయి. మా పవన్ కళ్యాణ్ సార్ ద్వారా మా శంకరన్న చాలా నిజాయితీ 20 నెలల నుంచి ఉన్నారు. మన ఊరికి శంకరన్న మంచి నిధులు తెచ్చి 100% చేస్తారని మా గబ్బర్ సింగ్ టీము మేము నమ్మకం ఇస్తున్నాము. మీరు ఒక ఓటు హక్కుని గిలాస్ గుర్తుకు వేసి మీరు గెలిపిస్తే ఇవన్నీ అంటేనే 1లో ఫస్ట్ అభ్యర్థుడు మాకు ఎలక్షన్లో ఫస్టే కనిపించలే, అన్ననే విన్ కావాలని మాకు. ఎందుకంటే మంచి పనులు చేసే వారికి అవకాశం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు యావత్తు భారతదేశం ఆయన వైపు చూస్తుంది. మీ అందరికి తెలిసిన విషయం. ఏ ఒక్క నాయకులు జాతీయ స్థాయిలో ఓ 110 కోట్లు రైతులకు ఇచ్చిన దాఖలాలు ఈ దేశంలో ఎక్కడ లేవు. అది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా కరోనా సమయంలో ఇరు తెలుగు రాష్ట్రాలకి 2 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక సినిమా చేస్తే వచ్చే డబ్బులన్నీ దాదాపు ప్రజలకు ఇచ్చుకుంటూ వచ్చే వ్యక్తి. ఆయన పెద్ద మానవతావాది. ఆయన డబ్బు ఎంత పరిగెత్తాడు. డబ్బు అంటే ఆయనకు ప్రీతి లేదు, పదవి అంటే కూడా ఆశ లేదు. కానీ పేద ప్రజలంటే మాత్రం వాళ్ళకి ఏదో ఒక చెయ్యాలని గొప్ప సంకల్పంతో ఆయన ఒక జనసేన పార్టీ పెట్టిండు. అందులో భాగస్థులు అయినందుకు నేను వీళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే తాండూరు ప్రాంతంలో అభివృద్ధిలో వీళ్ళు అడుగు ఉండాలి, అభివృద్ధిలో వీళ్ళ ఆలోచనలు వెళ్ళాలి అనేది వాళ్ళ గొప్ప సంకల్పం. దాంట్లో భాగంగానే ఈరోజు దాదాపు 1వ వార్డు, అదేవిధంగా 22వ వార్డు, 26వ వార్డు, 15వ వార్డు, 16వ వార్డు, ఈ 5 వార్డుల నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న మా బృందానికి, ఎందుకంటే ఎక్కడైతే భీమమ్మ, అదేవిధంగా 26వ వార్డు నుంచి భీమమ్మ, వెంకటయ్య, అదేవిధంగా ఉదయ్ సయ్యద్ రెడ్డి, అదేవిధంగా 22వ వార్డు నుంచి చింక సాయి గౌతమ్ పోటీ చేస్తారు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే కొత్త తరం, కొత్త రక్తం రావాలి. ఇక్కడ ఏమైపోయిందంటే నువ్వు లేకపోతే నేను, నువ్వు లేకపోతే నేను, నేను లేకపోతే నువ్వు అన్నట్టు నడుస్తుంది. తాండూరులో మనం చూస్తున్నాం. ఒక్కసారి అవకాశం అయింది కొత్తలో. ఇల్లు రేపు కార్పొరేషన్ లో పోతే, కార్పొరేషన్ లో గెలిచిన తర్వాత జనసేన తరఫున వాయిస్ రేజ్ చేస్తే ఈ తాండూరు కాన్స్టిట్యున్సీ మారుతుంది. నేను ఎందుకు చెప్తున్నా, తాండూరు ప్రజలు అర్థం చేసుకోవాలి. జనసేన వాయిస్ ఈ రోజు దేశమంతటి 35 కోట్ల 19 లక్షల రూపాయల నుంచి తెచ్చి కొండగట్టు ఆలయానికి నిర్మాణంలో భాగస్థులై ఇక్కడ ప్రజలు ఉండే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని, అక్కడ ఏదైతే వాళ్ళకి సౌకర్యాలు కావాలంటే ఒక మండపం కానీ, అదేవిధంగా ఒక గదులు ఏదైతే నిర్మాణం చేపడుతున్నారో దాన్ని హర్షించదగ్గ విషయం. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే సమాజంలో మార్పు అంటే అది నిస్వార్థంగా మనం పనిచేద్దామని నేను మీ అందరికీ కోరుకుంటూ, అదేవిధంగా 22వ వార్డు, 26వ వార్డు, 15వ వార్డు, 16వ వార్డు నుంచి పోటీ చేస్తున్న నా మిత్రులందరికీ వీళ్ళని పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపియాలని ఇక్కడ నుంచి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా 2-3 రోజులు ఉంది. మేము మాతో అయినంత వరకు నిజాయితీగా, ధర్మంగా ముందుకెళ్తాము. ప్రజలు ఆలోచించుకోవాలి. మనం ఏమంటాం, ఏదైనా జరిగిపోతే ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. ఒక యాక్సిడెంట్ అయితే దానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వాలే. మనం కాదు, ఈ ప్రభుత్వాలే. మనం ట్రాఫిక్ సిగ్నల్ దాటితే తక్కువ మన ఫోటో కొట్టి ఇంటికి చాలాలు వస్తాయి. పైసలు కట్టకపోతే ఫ్యామిలీ తోటి పోయినా ఆపుతారు. ఎందుకు ఆపుతావు రా భయ్, నువ్వు రోడ్ చక్కగా అని ప్రశ్నించేటోడు ఒక్కడానున్నా లేడు. అది
మేము కోరుకునేది అది. మీరు రోడ్లు సరిగ్గా ఉంటే చాలా లేయి మేము కడతాం, రోడ్లు సరిగ్గా ఉండయి చాలా మాత్రం కట్టాలి. ఇది ఎక్కడ న్యాయం అంటే మనల్ని తీసుకుపోయి లోపటేస్తారు. అంటే సమాజంలో అడిగే ప్రశ్నించే గొంతులు లేవు ఈరోజు, అంత కరప్షన్ అయిపోయింది. దయచేసి అర్థం చేసుకోండి. ఈసారి మీరు కనుక ఈ మున్సిపాలిటీలో పోటీ చేసే వ్యక్తుల్ని, ఈ 5 మందిని మీరు ఆశీర్వదించి ఒక్కసారి గెలిపియండి. ఈ యువత రేపటి భవిష్యత్తు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ కాన్స్టిట్యున్సీకి. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలా మీరు మార్పు తెస్తే రేపు రాష్ట్రంలో రావచ్చు, నియోజకవర్గంలో రావచ్చు, ఈ పార్లమెంట్ లో రావచ్చు. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. మీకు ఇంకోసారి వినిపించుకుంటున్నా, గాజు గ్లాసు మీ అమూల్యమైన గుర్తు. గాజు గ్లాసు మనం ఛాయ్ తాగుతాం కదా రోజు, తెల్లారగానే గ్లాస్ అంటాం. ఒకసారి ఆ గ్లాసు మన జీవితాంతం గ్లాస్ ఉంటది. మీరు ఈసారి ఈ ఏదైతే పోటీ చేస్తారో వార్డులలో ఆ గ్లాస్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటేసేలాగా ప్రయత్నం చేస్తారని చిన్న పిల్లలు కూడా మీ తల్లిదండ్రులకు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఎంత మంచి వ్యక్తో చెప్పి మీ తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేపించి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేపియండి. ఎందుకంటే ఆయనకు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు. అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్రవర్ణాలలో కూడా రాజకీయంగా వెనుకబడ్డ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి మనం మద్దతు ఇస్తామని మరొకసారి కోరుకుంటూ షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.